సరే అయితే ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ రేటు $126కి చేరుకుంది. అంటే ఇది మనం చూస్తుంటే భారత ఆర్థిక పరిస్థితి డేంజర్లోకి వెళ్ళిపోతుంది అనిపిస్తోంది. అంటే ట్రంప్ పన్నిన కుట్రను మోడీ తిప్పికొట్టే ప్రయత్నాలు, ఆ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఎస్ అండి, ఇప్పుడు పెర్ బ్యారెల్ అంటే పెట్రోలియం అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం రేటు పెర్ బ్యారెల్కి $126కి చేరుకోవడం, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అంటాం. ఇది భారతదేశానికి చాలా డేంజర్ బెల్స్ మోగించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే 2008 తర్వాత ఇది సెకండ్ హైయెస్ట్ రికార్డ్ ప్రైస్. 2008లో అప్పుడు ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు $147కి ఆయిల్ రేటు పెరిగిందనమాట. అందుకని మన్మోహన్ ప్రభుత్వం సమయంలో చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంది భారత ప్రభుత్వం. అప్పట్లో ఆర్థిక వ్యవస్థ గ్రోత్ రేటు కూడా పడిపోయింది తెలుస్తుంది, మనకు తెలుసు. ఇప్పుడు $126కి చేరుకోవడం అంటే యుద్ధానికి ముందు ఉన్న రేటు $70. అంటే గత 60 రోజుల్లో $70 నుంచి $126కి చేరుకుంది. ఎందుకంటే ఇది ముఖ్యంగా ఇరాన్ అమెరికా యుద్ధం, గల్ఫ్లో నెలకొన్న కేయాటిక్ పొజిషను, మన జియోపొలిటికల్ సిచ్యువేషను, దీంతోపాటు హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అవడం, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ రేటు పెరిగిపోయింది. ఎందుకు భారతదేశం భయంకరమైన డేంజర్లో పడిపోయిందంటే ఒక రకంగా యుద్ధానికంటే అతిపెద్ద ప్రమాదం అనమాట ఇది. అంతటి దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ప్రతి డాలరు పెరిగిన ప్రతి డాలర్కి మన ఇంపోర్ట్ బిల్లు ఎంత పెరుగుతుందంటే 8,000 కోట్లు సంవత్సరానికి పెరుగుతుంది. అంటే $1 పెరిగితే పెట్రోలియం రేటు బ్యారెల్లో సంవత్సరానికి మన ఇంపోర్ట్ బిల్లు, ఆయిల్ ఇంపోర్ట్ బిల్లు 8,000 కోట్ల రూపాయలు పెరుగుతుంది. అంటే ఇప్పుడు 9,000 కోట్లు అనమాట. $90 సరాసరి డాలర్ విలువ అనుకుంటే 9,000 కోట్లు పెరుగుతుంది. అంటే యుద్ధం తర్వాత $70 నుంచి మనకు పెరిగిన వాల్యూ ఇప్పుడు 126, అంటే $56 పెరిగింది బ్యారెల్. అంటే 56 ఇంటూ 16,000 కోట్లు. అంటే మనం ఇప్పుడు ప్రస్తుత అంచనా ప్రకారం అంటే ఏమవుతుందంటే మొత్తం 99 లక్షల కోట్లు ఎక్కువ చెల్లించాలన్నమాట ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి. ప్రతి సంవత్సరం 9 లక్షల కోట్లు మనం అదనంగా చెల్లించాలి ఇంపోర్ట్ బిల్లు. దీనికంటే మళ్ళీ ఇంకోటి ప్రమాదం ఏంటంటే ఇప్పుడు రూపీ విలువ బలహీనపడుతుంది. రూపీ విలువ డాలర్తో బలహీనపడితే మన ఎక్స్పోర్ట్స్ చీప్ అవుతాయి, కానీ మన ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతాయి. సో అది అదనపు భారాన్ని మోస్తుంది. ఇదంతా ఒక ఎత్తు. అంటే 9 లక్షల కోట్లు అదనంగా మనం చెల్లించడం అనేది మనకి పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే మన దగ్గర $700 బిలియన్ అక్కడ ఉన్నాయి. ఇది డేంజర్ అనరు, కానీ ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఇంకా లోపలికి వెళ్తే సామాన్యుడు ఉనికిపోతాం అనమాట. భారతీయులు ఉనికిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. ఆయిల్ రేటు పెరగడం అంటే మన ఫైనాన్షియల్, మన ఇండియా ఆర్థిక వ్యవస్థ మీద క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ పడిపోతుంది అనమాట. దాన్ని తెలుగులో మంచి పదం వెతకడానికంటే దీన్ని చెప్పడం ఈజీ అనమాట. అదేంటంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఎక్కువైతే ఆయిల్ ఎప్పుడైతే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం, మనం 85 నుంచి 90% ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం. $121 బిలియన్. ఇప్పుడు అది డబుల్ అయిపోతుంది. $200 బిలియన్ మనం చెల్లించాలి. సో మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తరిగిపోతాయి, ముఖ్యంగా డాలర్లు తరిగిపోతాయి. రూపీ వాల్యూ బలహీన పడిపోద్ది. ఆల్రెడీ మన రూపీ వాల్యూ ఆల్ టైమ్ రికార్డ్ 94, 95కి టచ్ అవుతుంది. కాబట్టి రూపీ బలహీన పడిపోతుంది. ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎక్కువ కాలం ఉండదు. ఆయిల్ రేటు పెరగాలి. ఆయిల్ రేటు, పెట్రోలు డీజిల్ రేటు పెరిగితే పరిస్థితి ఏమవుతుందంటే దాని ప్రభావం ఇప్పుడు వ్యవసాయ రంగం మీద, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద, ట్రాన్స్పోర్ట్ మీద పడుతుంది. కాబట్టి ప్రతి వస్తువు రేటు పెరుగుతుంది. కాబట్టి ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ఆర్బీఐ విధించిన 2 to 6% అనే బ్యాండ్ దాటికిపోతే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాలి. సో తద్వారా కోశ విధానం, ద్రవ్య విధానం ఒత్తిడికి లోనవుతాయి. మార్కెట్లో రుణాలు దొరకవు, పెట్టుబడులు దొరకవు. కాబట్టి రూపీ విలువ బలహీన పడిపోతుంది. మనకు పెట్టుబడులు రావు, గ్రోత్ రేటు పడిపోతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పడిపోతుంది, రెసిషన్లోకి వెళ్ళిపోతుంది, ఆర్థిక మాంద్యంలోకి ఆర్థిక వ్యవస్థ వెళ్ళిపోద్ది. గ్రోత్ రేటు కూడా ప్రపంచంలో గ్రేటెస్ట్ గ్రోత్ రేట్ అని చెప్తాం, 7.2 లాస్ట్ ఇయర్. ఇది ఇప్పుడు 6%కి తగ్గిపోతుంది. ఆల్రెడీ దాని ప్రభావం మన మీద పడిపోతుంది. ఇప్పుడు ట్రంప్ ఇరాన్ యుద్ధం అనేది ఇప్పుడు ముగిసేలా లేదు. నేవల్ బ్లాకేడ్ వల్ల హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేసేసిన వెంటనే పునరుద్ధరించే అవకాశాలు లేవు. వచ్చే 6 నెలల పాటు కూడా ఇదే రేటు దగ్గర కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశం మళ్ళీ 2008 ఆర్థిక మాంద్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. వృద్ధి రేట్లో ప్రపంచంలోనే ఎక్కువ, కానీ 7.2 నుంచి 6, 5 దగ్గరికి కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది.
సో ఇది వికసిత్ భారత లక్ష్యాల్లో ప్రమాదం పడిపోతుంది. చూడండి, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిపోయింది మోడీ గారు చెప్పారు గొప్పగా, 4th లార్జెస్ట్ ఎకానమీ అని. కానీ ఈ రూపీ విలువ బలహీనపడడం వల్ల మళ్ళీ 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు వచ్చాం, 2 స్థానాలు దిగిపోయాం. ఇది ఎవరు మాట్లాడతల్లా. ఇది అత్యంత ప్రమాదభరితం, భయంకరమైన డేంజర్లో ఉన్న. ఇప్పుడే పెట్రోల్ రేట్ 5 రాష్ట్రాల ఎన్నికల వల్ల ఆగినాయి. గత సేల్స్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్, ఈ స్టేట్ గవర్నమెంట్లు ఆపడం, ఓఎంసీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కాస్త భరిస్తున్నాయి, కానీ ఎక్కువ కాలం భరించవు. పెట్రోల్ రేటు, డీజిల్ రేటు 50% పెరిగే అవకాశం ఉంది. దాని ప్రభావం మనం చూస్తున్నాం. నో స్టాక్ బోర్డ్స్ ఇవి చాలా డేంజరస్ అనమాట. ఇలా ఆర్థికంగా భారతదేశం కృంగిపోయి క్రంబల్ అయ్యే పరిస్థితి ఉందన్నమాట. మరి ఇది ఏంటి అంటే ట్రంప్ అనవసరమైన యుద్ధం, ఈ నావెల్ బ్లాకేడ్, హర్ముజ్ స్టేట్ ఓపెన్ చేయకపోవడం, అనవసరమైన డిమాండ్లు, 40 రోజుల యుద్ధం, తర్వాత శాంతి చర్చలు విఫలమవ్వడం, హర్ముజ్ స్టేట్ ఓపెన్ అయినా అక్కడ ఎల్ఎన్జీ టెర్మినల్ అవన్నీ బద్దలైపోయి ఉండడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏదీ లేదు. మళ్ళీ 6 నెలల పాటు అది పునరుద్ధరించలేని పరిస్థితి. సో ఇండియా మీద జరిగిన అతిపెద్ద కుట్రగా కూడా దీన్ని అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఇండియా టారిఫ్లకు లొంగలే. కానీ భారతదేశానికి అతి భయంకరమైన బలహీనత ఏంటంటే ఆయిల్ సెక్యూరిటీ లేకపోవడం, ఇంధన భద్రత లేకపోవడం. అదొక్కటే భారతదేశానికి మొత్తం అతిపెద్ద ప్రమాదం. దాన్ని మనం ఎదుర్కోలేకపోతున్నాం, ఎందుకంటే చైనా లాగా ముందు చూపు లేదు. ఐఎమ్ వెరీ సారీ టు సే దట్ చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం 3 నెలల పాటు అంతా అక్కడ ఆయిల్ని నిల్వ చేసుకుంది, స్ట్రాటజిక్ రిజర్వ్స్. మనం 7-8 రోజులకి సరిపడా నిల్వ చేసుకున్నాం. కాబట్టి ఎంత ప్రమాదంలో ఉన్నాం, ముందు చూపు లేదు, విజన్ లేదు. ఇది మన యొక్క బలహీనత. మన బలహీనతను పూడ్చుకోవడానికి మనం ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడు ఆ బలహీనత మనల్ని ఒక గ్రహణం లాగా ముంజేసింది. ట్రంప్ చేతిలోకి వెళ్ళిపోయాం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు మన ఎకానమీని. టారిఫ్స్లతో ఆడుకోలేకపోయారు, కానీ ఇప్పుడు ఆయిల్ రేటుతో, అంతర్జాతీయ ఆయిల్ సప్లైస్ ద్వారా ఆడుకుంటున్నాడు. ట్రంప్కి బాగా బలం, ఎందుకంటే ప్రపంచంలో సౌదీ అరేబియా కంటే, రష్యా కంటే ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే దేశం అమెరికాయే. వాళ్ళ ఎగ్జాన్ మొబిల్, వాళ్ళ కంపెనీలన్నీ ఎక్కువ లాభాలు పొంది, ఆయిల్ సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు, దానికి స్వయంగా ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకోగలదు, కావాలంటే ఇంపోర్ట్ చేసుకోగలదు. భారతదేశం, చైనాలు ప్రమాదంలో పడతాయి. ముఖ్యంగా భారత్ ప్రమాదంలో ఉంది. ఇది ట్రంప్ యొక్క భయంకరమైన కుట్ర అని కూడా చెప్పొచ్చు. మరి భారతదేశం వ్యూహం ఏంటంటే సడన్గా ఏదో ఒక అద్భుతమైన వరం ఒకటి దొరికిందని చెప్పొచ్చు. అదే యుఏఈ ఇప్పుడు ఒపెక్లోంచి బయటకు వచ్చింది. ఈ ఒపెక్లోంచి బయటకు ఎందుకు వచ్చిందంటే ఒపెక్లో దాని మీద సీలింగ్ ఉంది, ఒక కోటా సిస్టమ్ ఉందన్నమాట. ఈ కోటా సిస్టమ్ ప్రకారం రోజుకి 3 మిలియన్ బ్యారెల్స్ పర్ డే మాత్రమే అది ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి ఇది సౌదీ అరేబియా దాన్ని అడ్డగిస్తుంది. కాబట్టి ఒపెక్ ప్లస్లోంచి యుఏఈ బయటపడిపోయింది. ఇది ఎందుకంటే భారతదేశం అభయం ఇవ్వడం వల్ల. చూడండి, ఈ భారతదేశం అభయం అంటే నువ్వు ఒపెక్లోంచి బయటకు వచ్చి నీ సీలింగ్ కోట పక్కన పడేసి యుఏఈ రోజుకి 6 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ప్రొడ్యూస్ చేయగలిగింది. అంటే భారతదేశానికి రోజుకు కావాల్సిన ఆయిల్ కూడా 6 మిలియన్ బ్యారెల్స్ పర్ డే. అంటే యుఏఈ నుంచి మనం 50% తెచ్చేసుకోవచ్చు. ఇప్పుడు 10% తెస్తున్నాం, దాన్ని ఇంప్రూవ్ చేసేస్తాం. ఎందుకంటే యుఏఈ గల్ఫ్ ఆఫ్ హర్ముజ్ స్ట్రైట్ యువతల నుంచి మనకు పంపించగలదు. ఇప్పుడు మ్యాప్ను మనం చూసినట్టయితే యుఏఈ ఏంటంటే పర్షియన్ గల్ఫ్ తర్వాత, హర్ముజ్ స్ట్రైట్ తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి ఒక పోర్ట్ ఉంది, అదే ఫిజియారా. ఈ పోర్ట్ ఏంటంటే హర్ముజ్ స్ట్రైట్ని బైపాస్ చేసుకుని వస్తుంది. ఇక్కడ ఇండియన్ నేవీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అమెరికా కంటే మనం స్ట్రాంగ్. కాబట్టి ఈ ఫిజియారా పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఇండియన్ నేవీ రక్షణలో నుంచి మన ఇండియాకి ఆయిల్ వస్తుంది. ఇది ఒక అభయం. అందుకనే ఇప్పుడు యుఏఈ ప్రెసిడెంట్ జనవరి 29న సడన్గా ఇండియాలో ల్యాండ్ అయ్యారు. 3 గంటలు చర్చలు. ఏంటి సీక్రెట్ డీల్ అనేది అప్పుడు కూడా నేను మాట్లాడాను, ఏదో ఒకటి ఉంటుందని. ఇప్పుడు నేను చెప్తున్నా అది ఒక సీక్రెట్ డీలు, ఏ సీక్రెట్ ఆయిల్ డీల్ బిట్వీన్ యుఏఈ అండ్ ఇండియా. ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా మే 15వ తారీఖున యూరోప్ విజిట్కి వెళ్ళేటప్పుడు యుఏఈ క్యాపిటల్లో అబుదాబిలో 3 గంటల పాటు అక్కడ ల్యాండ్ అయ్యి యుఏఈతో చర్చలు జరగబోతున్నారు. ఇప్పుడు ఒపెక్లోంచి యుఏఈ బయటకు వచ్చే ఒక్క రోజు ముందే మన అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మోడీ దూత యుఏఈలో ప్రత్యక్షం అవ్వడం, యుఏఈ ప్రెసిడెంట్తో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చర్చలు, టెలిఫోనిక్ చర్చలు ఇవి. ఎందుకంటే యుఏఈని అడ్డగిస్తుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సౌదీ అరేబియా. యుఏఈ మీద ఇరాన్ ఎక్కువ అటాకులు చేస్తుంది, యుఏఈ మీద పాక్కు శత్రుత్వం వహిస్తుంది. కాబట్టి యుఏఈతో మనకి రక్షణ ఒప్పందం ఉంది. యుఏఈ ఆయిల్ ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ దానికి ఉంది, ఎందుకంటే దాని దగ్గర ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ నిధులు ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క ఆయిల్ని 6 మిలియన్ బ్యారెల్స్ పర్ డేకి ప్రొడ్యూస్ చేస్తే దాంట్లో సగం మనం
ఫిజియారా పోర్ట్ నుంచి తెచ్చుకుంటున్నాం. అది రష్యా నుంచి కంటే చీప్గా దొరుకుతుంది. వెనిజులా నుంచి సుదూరం నుంచి అవసరం లేదు. ఈ బైపాస్ చేసి అర్ముజ్ స్ట్రైట్ ద్వారా మనకు అసలు అవసరం ఉండదు. ఈ విధంగా యుఏఈ మనకు ఆయిల్ సప్లై చేయగలదు. యుఏఈ కూడా సుసంపన్నమైన దేశం అవ్వగలదు. యుఏఈకి పూర్తిగా రక్షణ ఇండియన్ నేవీ ఇవ్వగలిగింది. సో ఇది మోడీ యొక్క వ్యూహం. అంటే ట్రంప్ కుట్ర, ఇటు చైనా కుట్ర, ఇరాన్ అటాకులు, ఈ యుద్ధాలని దాటించుకుని ఇండియా ఒక అద్భుతమైన వరం పొందింది. ఇది నేను చెప్తున్నా. ఇప్పుడు మోడీ విజన్ లేదు, స్ట్రాటజిక్ రిజర్వ్స్ మనం పోగేసుకోలేదు చైనా లాగా. కానీ యుఏఈ అనే ఒక వరం ద్వారా, యుఏఈతో దౌత్యం ద్వారా ఒక అద్భుతమైన వ్యూహంతో ఇప్పుడు $126 వెళ్తే యుఏఈ నుంచి తెచ్చుకుంటే ఈ నేవీల ఖర్చులు, షిప్పుల ఖర్చులు చాలా తక్కువ ఉంటాయి. ముంబై పోర్టుకి చాలా తక్కువ అనమాట. గల్ఫ్ ఆఫ్ హార్ముజ్ స్ట్రైట్ వాళ్ళ సంవత్సరాలు క్లోజ్ చేసుకున్న మనకు అవసరం ఉండదు. తర్వాత యుఏఈ నుంచి గ్యాస్ సప్లై కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి యుఏఈ ఈ అబుదాబి దగ్గర నుంచి ఆయిల్ వెల్స్ నుంచి ప్రపంచంలో 1 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. 7వ అతిపెద్ద దేశం అనమాట. 7వ అతిపెద్ద ఎల్పిజి స్టోరేజ్లు ఉన్నాయి దాని దగ్గర. అక్కడ నుంచి ఫిజియారా పోర్ట్ నుంచి హర్ముజ్ స్ట్రైట్ని బైపాస్ చేసి రష్యా నుంచి సుదూరం, వెనిజులా నుంచి సుదూరం కాకుండా అమెరికా రేటు కొనుక్కోకుండా మనం ఫిజియారా పోర్ట్ నుంచి యుఏఈ నుంచి మనం తెచ్చుకుంటున్నాం. ఇది యుఏఈకి ఇటు ఇండియాకి మ్యూచువల్ బెనిఫిషియర్, ఉభయతారకం అంటారు. అది అద్భుతంగా జరుగుతుంది. ఈ విధంగా ఇండియా బెనిఫిట్ పొందిపోతుంది. ఈ అంతర్జాతీయంగా ఇప్పుడు $126 $150 వెళ్ళే కూడా అవకాశం ఉంది. ఇది 2008 రికార్డుని అధిగమించే అవకాశం కూడా ఉంది. అది $147. ఇప్పుడు ఇలా దాటిన ఇండియా ఒక వరం పొందబోతుంది ఈ యుఏఈ ద్వారా. ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఇది మోడీ అవలంబించిన ఒక అద్భుతమైన దౌత్య విధానానికి ఒక హేతువుగా, ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు.